ఈ 7 రోజుల ధ్యానం అనేది పౌర్ణమికి సంబంధించి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు పౌర్ణమి రోజు, ఈ 7 రోజులు పౌర్ణమి ధ్యానం చేయడం వల్ల మీ జీవితంలో మీకు జరిగినటువంటి బెనిఫిట్ ఏంటి? సో నేనేం చేస్తానంటే నేను చెప్పినట్టే సైలెన్స్గా ఉంటాను, ఎక్కువ రియాక్ట్ అవ్వను. ఆ టైంలో నేను గమనించుకుంటాను అనమాట, నాలో ఏ వైబ్రేషన్ ఎక్కువ. నేను అంటే పౌర్ణమి రోజులలో వచ్చే వైబ్రేషనే మనం ఆ నెలంతా మనం ఆపరేట్ చేస్తూ ఉంటాము, మనకే తెలియదు అనమాట. మనం ఊరికే కోపగించుకుంటాం, చిరాకు పడుతూ ఉంటాం, అన్ని ఏరియాస్లో మనం చేస్తూ ఉంటాం. కానీ పౌర్ణమి డేస్లో గమనిస్తూ ఉంటాం అనమాట. ఊరికే బాధపడతారు, పిల్లల మీద కోపం చూపించేస్తుంటారు. చాలామంది నా దగ్గరికి వచ్చారనమాట, పౌర్ణమి ముందు 3 రోజులు మాకేంటో తెలియదు, పిల్లల్ని బాగా కోపగించేసుకుంటాను, సడన్గా ఇరిటేషన్ అవుతూ ఉంటాను. సో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అది క్లెన్జింగ్ కోసం మనకు మూన్ ఆ తరంగాలు అవన్నీ తీసుకొని వస్తున్నాయి. అది మన మంచికే జరుగుతూ ఉంది, మనం గమనిస్తే అదంతా మన మంచికే. సో అదంతా మనము ఆ టైంలో సైలెన్స్గా ఉండి రియాక్ట్ అవ్వ బాగా ధ్యానం చేయడం వల్ల ఆటోమేటిక్గా క్లెన్జింగ్ ప్రాసెస్ జరిగిపోతుంది. సో నేను అదే చేస్తానన్నమాట. సో క్రిస్టల్స్ బాగా యూస్ చేస్తాను. అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి మేడం? క్రిస్టల్స్ అనేటివి ఏంటంటే ఎన్లైటెండ్ బీయింగ్స్ ఇన్ ద మినరల్ కింగ్డమ్. మనకు ఖనిజ ఉన్నాయి కదా, మనకు 5 కింగ్డమ్స్ ఉంటాయి. మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, హ్యూమన్ కింగ్డమ్, డివైన్ కింగ్డమ్. క్రిస్టల్స్ అనేటివి ఖనిజాలలో బాగా ఇప్పుడు మనకు గురువులలో ఎన్లైటెన్ మాస్టర్స్ కృష్ణుడు, జీసస్, ఎంతోమంది, చాలా మంది, శివుడు, పత్రిసారి, ఎంతోమంది ఉన్నారు. అట్లా మినరల్ కింగ్డమ్లో క్రిస్టల్స్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటాయంటే స్ఫటికాలు అంటాం మనం. స్ఫటిక శివలింగ మనం చాలా చూస్తూ ఉంటాం. ఆ స్ఫటికాలు చాలా ట్రాన్స్పరెంట్. అది మన బాడీ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాల మీద వర్క్ అవుతుంది అనమాట. దాన్ని కూడా ప్రోగ్రామింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక క్రిస్టల్ని పట్టుకొనేసి ఆ క్రిస్టల్కి ప్రోగ్రామింగ్ మన చేతిలో పట్టేసుకొని నేను సంపూర్ణమైన ఆరోగ్యవంతురాలిని అని దానికి ఆ ప్రోగ్రామింగ్ ఇస్తే క్రిస్టల్ మన బాడీకి తగ్గట్టు వర్క్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఈ పిరమిడ్స్, క్రిస్టల్స్ ఇవన్నీ టూల్స్ అన్నమాట, అఫర్మేషన్స్. ఈ టూల్స్ అన్నీ నేను యూస్ చేసుకుంటాను పౌర్ణమి డేస్లో మామూలుగా అయినా సరే. యా, ఇప్పుడు మనకి యానిమల్ కింగ్డమ్లో చూసుకుంటే ఆవు ఇస్ ఎన్లైటెండ్ మాస్టర్. ఎంత ఆవులు అంటాం కదా, సర్వదేవతలు చాలా పవిత్రమైనది ఆవు అని చెప్పేసి. ఇంకా ప్లాంట్ కింగ్డమ్లో చూసుకుంటే ఎన్నో వృక్షాలు ఉన్నాయి, వేప వృక్షం, రావి వృక్షం, ఎంత వాళ్ళ ట్రీస్ మన దేవుని దగ్గర పెడతాం, చాలా సేక్రెడ్ పెడుతుంటాం కదా, అలా దేవుడిలాగా మనం పూజిస్తాం కూడా. ఆ చెట్లను చాలా కొన్ని పవిత్రమైన చెట్లలాగా, వేప చెట్టు, రావి చెట్టు, తులసి, ఇవన్నీ ఎన్లైటెండ్ అనమాట. హ్యూమన్స్లో మనకు తెలుసు ఎంతో మంది మాస్టర్స్ ఉన్నారు. ఇంకా డివైన్ కింగ్డమ్స్లో కూడా మనకి ఇప్పుడు ఏమవుతుందంటే అండి, 2 ఎవల్యూషన్స్ జరుగుతున్నాయి మనకి ఎర్త్ మీద ఈ ప్రెజెంట్గా. ఒకటేమో హ్యూమన్ ఎవల్యూషన్, ఒకటేమో ఏంజలిక్ ఎవల్యూషన్. ఈ పక్షులు, ఈ చరచరాలు, కేచరాలు అంటాం కదా, జలచరాలు, కేచరాలు, ఇవి హ్యూమన్ ఫామ్ తీసుకోవు. పక్షులు అస్సలు మన మానవ జన్మ ఎత్తవన్నమాట. వాటికంటూ ఏంజలిక్ ఎవల్యూషన్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనము ప్రకృతి ఆత్మలు, ఫెయిరీస్, ఏంజల్స్, ఆర్కేంజల్స్, డాల్ఫిన్స్, ఇవన్నీ కూడా హ్యూమన్లో కన్వర్ట్ అవ్వు. అదే ఒక మేక, ఒక ఆవు తీసుకుంటే నెక్స్ట్ వాటికి మానవ జన్మ వస్తుంది. సో 2 ప్యారలల్ ఎవల్యూషన్స్ జరుగుతున్నాయి అన్నమాట ఇప్పుడు ప్రెజెంట్గా, కరెంట్గా ఈ భూమి ఇప్పుడు ఉన్న దాంట్లో రియాలిటీలో. ఇందాక మీరు ఏంజల్స్ అన్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంజల్స్ ఒక మనిషి యొక్క సాధనలో వాళ్ళ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మన స్పిరిచువల్ జర్నీలో మన గ్రోత్కి వాళ్ళ యొక్క సపోర్ట్ ఉంటుందంటారా? ఏంజల్స్ యొక్క సపోర్ట్, ఏంజల్స్ అనే వాళ్ళు ఏంటంటే ద ప్యూర్ సెలెస్టియల్ బీయింగ్స్ అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు మనకు హెల్ప్ చేయడం వల్ల చాలా జాయ్ వస్తుంది. ఏంజల్స్ యొక్క పనే మనకు హెల్ప్ చేయడం. వాళ్ళకు ఇలా హెల్ప్ చేస్తుండడం వల్ల వాళ్ళకు అంటే ఒక ఎవల్యూషన్ ఉంటుంది. మనకి ఎట్లాగో మనుషుల నుంచి ఒక పరమాత్మ స్థితికి వెళ్ళడానికి మోక్ష స్థితి అనేది ఉంటుంది కదా ఫైనల్ స్టేజెస్లో. ఏంజల్స్ కూడా వాళ్ళకంటే ఒక ఎవల్యూషన్ ఉంటుంది అనమాట. అది ఎట్లా వస్తుందంటే దే ఆర్ ది ప్యూర్ డివైన్ హెల్పర్స్. కళ్ళు మూసేసుకొని మనస్ఫూర్తిగా ఏంజల్స్ని ఇన్వైట్ చేసి హెల్ప్ అడిగితే ఖచ్చితంగా మనకి హెల్ప్ అనేది లభిస్తుంది. నా లైఫ్లో ఎన్నో అద్భుతమైన ఏంజల్స్తో చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఏంజల్స్తో నేను 2016లో కనెక్ట్ అయ్యాను. ఒకసారి ఏమైందంటే మా హస్బెండ్కి ఫస్ట్ టైం కెరీర్లో కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. సో అప్పుడు ఏమైపోయిందంటే నాకు ఏంజల్స్ మనతో ఎట్లా కమ్యూనికేట్ అవుతారంటే చాలా రకాలుగా కమ్యూనికేట్ అవుతారు. ఒకటేమో మనకు కంటిన్యూస్గా ఫెదర్స్ కనిపిస్తూ ఉంటాయి, అంటే ఈకలు. ఏంజల్స్ అంటేనే వాటికి ఇట్లా ఉంటాయి కదా ఫెదర్స్, వింగ్స్ అట్లా. సో కాయిన్స్ కనిపిస్తాయి, నెంబర్స్ బాగా కనిపిస్తాయి, కొంచెం మందికి సడన్గా ఇంట్యూషన్గా తెలుస్తూ ఉంటుంది. చాలా రకాలుగా మనతో కమ్యూనికేట్ అవుతుంది. 11 అని ఒకటే 10. నాకేమైపోయిందంటే కంటిన్యూస్గా ఆ టైంలో 4 ఎక్కువ కనిపించేది.
బస్ అట్లా వెళ్తున్నా, బస్ చూస్తే 444, వాచ్ చూసుకుంటా 444, సడన్గా ఎక్కడో క్యాలెండర్ చూస్తా 444, ఎక్కడ చూసినా 444. నాకు అర్థమయ్యేది కాదు ఏంటి అంటే ఒకసారి ప్రాణహిత అని చెప్పేసి తను లండన్లో ఉంటారు, తను బాగా ఏంజల్స్ బాగా కనెక్ట్ అవుతుంటారు అనమాట. సో తను ఏం చెప్పారంటే ఇట్లా కనిపిస్తే ఏంజల్స్ ఆర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ విత్ యూ. సో ఆ 44 అంటే తను చెప్పారనమాట, ఏంజల్స్ నీతో ఉన్నారు, దే ఆర్ సపోర్టింగ్, నువ్వేం టెన్షన్ పడద్దు, దే ఆర్ జస్ట్ సపోర్టింగ్ యూ అని 10 సార్లు నీకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి. మిరాక్యులస్గా ఏమైందంటే కరెక్ట్ 4th month 4వ నెల 4వ రోజు కరెక్ట్ మళ్ళీ తనకు అదే రోజు జాబ్లో మళ్ళీ రీజాయిన్ అవ్వడం అనేది కొంచెం గ్యాప్ వచ్చింది. వెంటనే ఆ టైంలో కూడా నాకు ఏంజల్స్ ఏం కాదు, జస్ట్ అంటే 4th month 4th day 4444 అని 10 సార్లు నాకు చూపిస్తున్నారు అనమాట. చాలాసార్లు రోజుకి 30-40 సార్లు కనిపించేది ఆ నెంబర్. సో అలా ఏంజల్స్తో నాకు బాగా కనెక్షన్. ఇంకా చాలా విషయాలుగా అంటే ఏంజల్స్ అనేవాళ్ళు కూడా కొన్ని లైట్గా కనిపిస్తుంటారు అనమాట, లైట్ బాల్స్ లాగా. అలా నా రూమ్ నిండా లైట్ బాల్స్ ఉండేవి, కలర్ బాల్స్ లాగా, స్పియర్స్, ఆప్స్ అంటాం అనమాట వాటిని. సో అలా కనిపించేటివి. రికార్డింగ్ చేస్తే 1000 and thousands ఆఫ్ ఇట్లా లైట్ బాల్స్ కనిపించేవి అనమాట. అలా ఏంజల్స్తో చాలా అనుభవాలు ఉన్నాయి. ఓకే మేడం, మీరు మెడిటేషన్ ఎన్నో గంటలు చేశారు కదా, అట్ ది సేమ్ టైం ఒక 6 times మీరు మెడిటేషన్ ప్రారంభించిన కాలం నుంచి ఇప్పటివరకు 6 times 40 days మెడిటేషన్ చేశారు. చాలామంది మెడిటేషన్ చేయడంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటున్నాము. మెడిటేషన్ కుదరదని కొందరు చెప్తారు, మెడిటేషన్ కూర్చోగానే మాకు ఎన్నో విషయాలు గుర్తొచ్చేసి మేము లేచిపోతామని చెప్తారు, మెడిటేషన్లో కూర్చున్న తర్వాత ఎవరో ఒకరు డిస్టర్బ్ చేయడం అని చెప్తుంటారు. మీరు ఇంత బాగా మెడిటేషన్ చేశామని చెప్తున్నారు కదా, మీకేం అవరోధాలు ఏం ఎదుర్కోలేదా? మీకే ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఏం లేదా? ఒకవేళ ఉంటే వాటిని ఎలా ఎదుర్కొన్నారు? సో ఫస్ట్ నేను 40 days మెడిటేషన్ చేసినప్పుడు కొంచెం కష్టంగా అనిపించేది ఫస్ట్ 2 times. ఎందుకంటే చెప్పాను కదా, కన్సిస్టెంట్గా ఉండేదాన్ని కాదు. ఎప్పుడు మధ్యలో బ్రేక్, మధ్యలో ఏ పని వచ్చినా మధ్యలో ఆపేసేదాన్ని అనమాట, కంప్లీట్గా చేసేసేదాన్ని కాదు. ఎందుకు అలా చేసేదాన్ని కాదు అంటే చిన్నప్పటి నుంచి నేను బాగా చదివేదాన్ని, అంటే మ్యాథ్స్ ఎక్కువ, నాకేమంటే మ్యాథ్స్లో బాగా చదివేదాన్ని, కానీ మ్యాథ్స్లో నాకు తక్కువ మార్కులు వచ్చేటివి అనమాట. సో నాకేమైపోయిందంటే నేను ఎంత చదివినా నాకు ఇంతే వస్తాయి అని ఒక బిలీఫ్ ఏర్పడిపోయింది. సో ఆ బిలీఫ్ నుంచి నేను ఇక్కడ ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. అంటే నేను ఎంత కంప్లీట్ చేస్తే ఏమి, చేయకపోతే రిజల్ట్ వచ్చేది ఏదో వస్తుందిలే అని తెలియకుండా నాలో ఆ బిలీఫ్ నుంచి సరిగ్గా కంప్లీషన్ అనేది చేయలేకపోయేదాన్ని అనమాట. సో ఎప్పుడైతే వర్కౌట్ చేసుకున్నానో 3rd 4th time చాలా ఈజీ అయింది. ఇంకోసారి ఏమైందంటే నేను ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాను నా లైఫ్ మీద. ఒకసారి 9 hours మెడిటేషన్ పెట్టుకున్నాను అనమాట, పర్ డే 9 hours. ఓకే. సో అలా 1 week చేశాను. ఒక రోజుకు 9 గంటలు, వారం రోజుల పాటు చేశాను. సో మైండ్ అప్పుడు కూడా 9 hours అంటే కూర్చొని ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే ఫస్ట్ 1-2 days బాగా సతాయిచ్చింది. చిన్నపిల్లలకు ఫస్ట్ టైమే స్కూల్కి పంపిస్తే ఎట్లా మారం చేస్తారు, మేము వెళ్ళమని చెప్తుంటారు. అలానే నా మైండ్ కూర్చొని ఇవ్వలేదు, అదొక బ్యారియర్ లాగా అయిపోయింది. కానీ దాన్ని అధిగమించాలి అని పట్టుదలతో కూర్చోవడం వల్ల విల్ పవర్ పెరుగుతుంది అనమాట. నీకు కుదరకపోని 9 hours అనుకుంటే కూర్చోవాలి అంతే. అలా అనుకున్నప్పుడు నువ్వు అనుకున్న సాధించావు, ముందు నీ మైండ్కి ఛాన్స్ ఇవ్వలేదు నువ్వు అక్కడ. సో అది చేయడం వల్ల నాకు విల్ పవర్ చాలా పెరిగింది అనమాట.